36వ వచనం. యేసు క్రీస్తు అందరికీ. ఈ మాట నాతో చెప్పండి. యేసు క్రీస్తు అందరికీ. ఈరోజు చాలా మంది అనుకుంటారు యేసు క్రీస్తు క్రైస్తవులకు మాత్రమే ప్రభు అనుకుంటారు. క్రిస్టియన్స్ మాత్రమే యేసు ప్రభువు, క్రిస్టియన్స్ మాత్రమే యేసు ప్రభు దేవుడు, క్రిస్టియన్స్ మాత్రమే ఆయన చెందినవాడు అన్న భావన ఈ లోకములో చాలా మందికి ఉంది. క్రైస్తవులు అనగానే అనేక మందికి ఏమో స్పృహ కలుగుతుందంటే క్రైస్తవ్యం అన్నది ఇండియాకు సంబంధించింది కాదు, క్రీస్తు ఇండియాకు సంబంధించిన వాడు కాదు, క్రీస్తు తెల్లదొరలకు సంబంధించిన వాడు. కాబట్టి ఆయన మనకు సంబంధించిన వాడు కాదు, ఆయన వారికి మాత్రమే దేవుడు అన్న భావన ఈరోజు అనేక మంది ప్రజల హృదయాల్లో ఏమైందంటే ముద్రించబడి ఉంది. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే క్రీస్తు అందరికీ ప్రభు అంట. రక్షించబడిన నీకు మాత్రమే కాదు, రక్షింపబడిన వారి జీవితాల్లో కూడా యేసు ప్రభువుగా ఉన్నాడు. మన దినాన్ని యోహాను సువార్తని చదువుతున్నప్పుడు దేవుడు నాకు ప్రత్యక్షత ఇచ్చాడు. ఒక విధంగా దేవుడు నాకు ప్రత్యక్షత నాకేమి తెలియజేసిందంటే యేసుక్రీస్తు నుండి విశ్వాసం ఉంచువానికి రక్షణ మాత్రమే కాదు, యేసు ప్రభుని విశ్వసింపని వారికి కూడా యేసుక్రీస్తు ఎలా ఉన్నాడంటే శిక్షకుడుగా ఉన్నాడు. రక్షించిన వారికి అంటే రక్షింపబడిన వారికి మాత్రమే కాదు, అంగీకరించిన వారికి కాదు, కానీ అంగీకరింపని వారికి కూడా యేసు ప్రభు వారి జీవితాల్లో మానవాళి యొక్క జీవితంలో ఒక కేంద్ర బిందువై ఉన్నాడు. నాకు సంబంధం లేదు యేసుతో అంటే సరిపోదు. ఎందుకంటే యేసు క్రీస్తు నీకు ప్రభు అయినాడు, యేసు ప్రభు నీకు సృష్టికర్త అయినాడు, యేసు ప్రభు దేవుడు అయినాడు, యేసు ప్రభు రక్షకుడు అయినాడు, యేసు ప్రభు న్యాయాధిపతి అయినాడు, యేసు ప్రభు ఆదిము అంతమైనాడు, యేసు ప్రభు సర్వ సృష్టికి మూలమై ఉన్నాడు. నువ్వు రక్షింపబడినా విశ్వసించినా వారిని సేవించినా ఆయన ఆరాధించినా ఆయన లోబడిన ప్రతి మానవాడికి జీవితంలో చివరి గమ్యము, చివరి కేంద్ర బిందువు ఎవరంటే యేసు క్రీస్తు. బైబిల్లో కొన్ని వచనాలు మనం చూద్దాము. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే చూడండి, యేసు ప్రభు గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన ఒక రాయి. ఈ మాట కేవలము పేతురు మాత్రమే రాశాడు. ఈ వివరణ ఎవరిచ్చారని పేతురు మాత్రమే ఇచ్చాడు. యెషయా గ్రంథంలో రాయబడి ఉంది 2 చోట్ల. మరి అపోస్తులైన పౌలు కూడా రోమపత్రికలో రాసుడు, కానీ దాని వివరణ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎక్కడ ఇచ్చాడంటే పేతురు పత్రికలో ఇచ్చాడు. అమూల్యమైన రాయిగా ఉన్నాడు ఎవరు? యేసు ప్రభు. విశ్వసించిన వారికి అంటే దేవుని నమ్మిన వారికి నీకు నాకు యేసు ప్రభు ఉన్నాడు అమూల్యమైన రాయి, శ్రేష్టమైన రాయి. బైబిల్ మనం చూసినట్లయితే తీవదు కానీ 1 కొరింథీ 10వ అధ్యాయం చూసినట్లయితే వారు అందరూ ఒకే బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. బైబిల్ యేసు ప్రభు అంగీకరించిన వారికి ఆయన ఎలా ఉన్నారంటే వెంబడించు బండ, జీవ జనములను అనుగ్రహించు బండ, వారితో పాటు అరణ్యంలో వారి దాహాన్ని తీర్చే బండగా ఉన్నారు. ఎవరు? ప్రభు అయిన యేసు. ఈరోజు యేసు ప్రభు అంగీకరించిన నీకు యేసు ప్రభు ఎటువంటి వాడు? అమూల్యమైన వాడు, అమూల్యమైన బండ. వేయబడిన పునాది తప్ప వేరే పునాది లేదు. ఆ బండ ఎవరంటే క్రీస్తే. క్రీస్తు అనే బండ మీద నీవు నేను సంఘం ఏం చేయబడుతున్నాము? కట్టబడుతున్నాము. హల్లెలూయా. అంగీకరించిన
ప్రభువై ఉన్నాడు. ఇప్పుడు విశ్వాస యొక్క పునాది ఎవరై ఉన్నాడు? క్రీస్తు అయి ఉన్నాడు. గమనించాలి, ఈరోజు నేను చెప్తున్న మాటలు మీరు గ్రహించి మీరు అన్యులకు చెప్పాలి, యేసుని ఎరిగిన వారికి చెప్పాలి. హల్లెలూయా. ఈ మాటలన్నీ మీతో వాదిస్తారు చూడండి. యేసు ప్రభు నీకే దేవుడిని వాదిస్తారు చూడండి. మీరు వాళ్ళ మాత్రం తీసుకున్నాను వాదిస్తారు చూడండి. వాళ్ళతో ఈ మాటలు, ఈ వాక్యాలను, ఈ సత్యములను మీరు పంచుకుని వారిని వెలుగులోకి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మీకు బోధిస్తున్నాడు. విశ్వసిస్తున్న నీకు ఆయన అమూల్యమైన రాయి, విశ్వసిస్తున్న నీకు జీవజలాన్ని అనుకరించి ఆయన బండ, విశ్వసిస్తున్న నీకు ఆయన పునాది అని ఉన్నది. కాబట్టి ఇల్లు కట్టిన వారు నిషేధించిన రాయి మూలకేమైందంట? తలరాయి అయిందంట. ఆయన వల్లనే మానవాళ్ళందరికీ కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. ఈ రోజు విశ్వసిస్తున్న నీకు ఆయన రక్షకుడుగా ఉన్నాడు, విశ్వసిస్తున్న నీకు విమోచకుడిగా ఉన్నాడు, విశ్వసిస్తున్న నీకు పునాదిగా ఉన్నాడు. కానీ విశ్వసిస్తున్న వాడు ఎలా ఉన్నాడు? యేసు ప్రభు అడ్డు అండగా ఉన్నాడు. ఎవరైతే యేసు ప్రభు మాకు సంబంధం లేదు, యేసు ప్రభు మనకు ఎటువంటి అనుబంధం లేదు, యేసు ప్రభు మాకు అక్కర్లేదు త్రోసి వేస్తున్నారు, ఈ అమూల్యమైన రాయి, నీకైన రాయి ఆ యేసు వారి విషయంలో ఎలాగున్నాడంటే అడ్డుబండగా, అభ్యంతరపరచు బండగా, తృప్తింపచే బండగా ఉన్నాడని బైబిల్ దాని గురించి చెప్తుంది. చూడండి, బైబిల్ నుంచి యెషయా గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. చూడండి, ఇశ్రాయేలు 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరం కలిగించు బండగాను. కొన్నిసార్లు ఏకశిలని తెలుసా? ఏకశిలని దగ్గర ట్రక్కుల మీద తీసుకెళ్తూ ఉంటారు. అంటే ఏకశిలలో నుంచి చెక్కాలి, ఏకశిలో నుంచి వాళ్ళకి కావలసిన ఆ వస్తువులను వారు చెప్పుకోవడం నిమిత్తము వాటిని ఎంతో దూరం నుంచి ఏం చేస్తుంటారు? తీసుకెళ్తూ ఉంటారు. ఒక్కోసారి ఆ బరువుకి ట్రక్కులు కూలిపోయి, ట్రక్కులు విరిగిపోయిన సంగతి కూడా అనేక నేను చూశాను. ఎందుకు? ఆ శిల యొక్క బరువుకి, ఆ ఒత్తిడికి ఆ ట్రక్కులు ఏం చేయలేవు, తప్పదు. నిజంగానే అటువంటి అడ్డుబండగా మారబోతున్నాడు ఎవరు? ప్రభు అయిన యేసు. ఎవరికి? విశ్వసింపని, నమ్ముని వారికి, తృణీకరించిన వారికి, త్రోసి వేసిన వారికి, వెలివేసిన వారికి, అపహాస్యము చేస్తున్న వారికి రాబో కాలంలో యేసు ప్రభు, నీకు అమూల్యరాయిగా ఉన్న యేసు ప్రభు వారి విషయంలో, నేను నిందించే వారి విషయంలో, నేను దూషించే వారి విషయంలో, నేను గెలిచే వారి విషయంలో, నేను ఆటంకపరిచే విషయంలో, నేను అభ్యర్థి వారి విషయంలో ఆయన అడ్డుబండగా మారబోతున్నాడంట. అలా చూద్దాం. చిన్న రాయితో గట్టి కొడితే నిజంగా ఏమవుతుంది? గొలియాతు చిన్న గొలకరైతేనే ఏంటైనాడు? కూలిపోబడ్డాడు. అతని నోచుకొచ్చి వచ్చిందంట ఏంటి? గొలికరాయి. వెంటనే బోర్లో పడి ఒక చిన్న గొలికేరాలు రాయి అబ్బని తట్టుకోలేకపోతే అంత యోధుడైన గొలియాతు బండరాజు అన్న తట్టుకోగలరా? తట్టుకోలేదు. బైబిల్లో అభిమేలకును వెళ్తున్నాడు. ఈయన ఒక రాజుగా ముందుగా తనను తాను ప్రకటించుకున్నవాడు. తీవద్దు గాని ఎక్కడున్నాడంటే ఈయన న్యాయాధిపతిలో ఉన్నాడు. ఈయన గిద్యోను యొక్క ఉపపత్ని యొక్క కుమారుడు. ఈ అభిమేలకు గిద్యోను యొక్క 70 మంది కుమారులను వధించి ఆయనే న్యాయాధిపతిగా రాజుగా తను తాను ప్రకటించుకుంటాడు. ఒకసారి బేతేస్ అనే గోపురం పట్టుకోవడానికి ఈ యొక్క అభిమేలకు వెళ్ళినప్పుడు ఒక స్త్రీ అంట తిరుపతి రాయి యొక్క పైభాగాన్ని తీసుకుని అతను తల మీద విసిరినప్పుడు ఆ రాయి తల ఏమయ్యాడంట? చచ్చాడు. గురు అభిమేలకనే ఒక రాజు ఒక తిరుపతి రాయిని ఒక స్త్రీ విసిరినప్పుడు ఆ రాయి తగిలి అపారము పగిలి అది చచ్చి ముందు ఉంటున్నాడు. ఒక స్త్రీ నన్ను చంపిందని అపవాదము నా మీద పడకుండా నీ కత్తి చూసి నన్ను చంపమని తన సేవకుని కోరుకున్నాడు. రాజునైనప్పటికీ
ఘనులైనప్పటికీ ఎవరైనప్పటికీ ఆ రాత్రి యొక్క దెబ్బను తట్టుకోలేదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి నెబుకద్నెజరు కల కట్టాడు కదా, ఆ కలభావం ఏంటి చెప్పాలి. ఒక ప్రతిమ వేగు, ఆ ప్రతిమలో ఏం చూస్తున్నాడు? ఆ ప్రతిమలో ఒక వ్యక్తిని చూస్తున్నాడు. ఆ ప్రతిమలో ఆ సింహాసనం, ఆ శిరస్సు ఎలా ఉంది? బంగారం. ఈ భుజములు ఇది వెండి కాదు, ఇత్తడి. ఇత్తడి. ఈ కాళ్ళు ఇనుము. భుజములు వెండి. ఓకేనా? శిరస్సు బంగారము, భుజములు వెండి, ఉదరము ఇత్తడి, కాళ్ళు ఇనుము, పాదములు ఇనుము మట్టి కలిపి ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు మనుషుల యొక్క చేతి సహాయం కాకుండా, మనుషుల యొక్క చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి ఆ పాదముల మీద పడిందంట. అప్పుడు అదేమిటంట? చిన్న వినమైపోయింది ఆ శిల. హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ తెలుసు ఆ శిరస్సు ఎవరు? నెబుకద్నెజరు. తర్వాత ఎవరు వచ్చారు? పర్షియన్ వచ్చేవారు. తర్వాత ఎవరు వచ్చారు? గ్రీకులు వచ్చారు. తర్వాత ఎవరు వచ్చారు? రోమాలు వచ్చారు, రోమిన్స్ వచ్చారు. తర్వాత ఆ కాలు ఉన్నది ఐరోపా ఖండము, అది ఇనుము మట్టి. అప్పుడు తర్వాత ఐరోపా ఖండం ఏమైందంటే చిన్న గ్రహం అయిపోయి ముక్కలుగా విడిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. ఇంత పెద్ద ప్రతిమ, ఇంత గొప్ప రాజ్యం కూడా ఒక రాయి చేతి ఏమిటంటే తునకలైపోయింది. అలా చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు ఎటువంటి బండగా ఉంటున్నాడంటే వారికి అభ్యంతరకరమైన, ఆటంకకరమైన బండగా మార్చబడిపోతున్నాడు. చూడండి, లూకా సువార్త యేసు ప్రభు తన గురించి తానే సాక్ష్యం ఇచ్చాడు. లూకా సువార్త 20:17. అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అని రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోవును, కానీ అది ఎవరి మీద పడును వారిని నలిచేయనని. ఈ రోజు దేవుని అంగీకరింపకుండా సంఘంలో కూడా కొంతమంది ఉన్నారు, సంఘంలో కూడా కొంతమంది ఉన్నారు. గుడికి వస్తున్నారు కానీ బాప్టిజం తీసుకోలేదు. భర్త పోరు పడలేకో, భార్య పోరు పడలేకో, తల్లి పోరు పడలేకో, తండ్రి పోరు పడలేకో వస్తున్నారు. నామకార్థంగా వస్తున్నారు. యేసు ప్రభు జీవితాన్ని సమర్పించకుండా వస్తున్నారు. కానీ ఈ రోజు నీకు కూడా యేసు ప్రభు ఏ రీతిగా మారిపోతున్నాడంటే అభ్యంతరకరమైన బండగా మారు. ఎవరైతే ఆ బండకు తగులుతారో చదువు ఒకసారి. ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోను. హల్లెలూయా. ఎవరైతే యేసు క్రీస్తు అనే అభ్యంతరకరమైన బండ మీద పడతారో వారు తునకలైపోతారు. ఎవరి మీద అభ్యంతరకరమైన బండ పడుతుందో వారు ఏమవుతారమ్మా? నలి అయిపోతారు. సరిగ్గా చదవండి. వాళ్ళు ఏమైపోతారు? నలి అయిపోతారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు యేసు క్రీస్తు దేవుని అంగీకరించిన వారికే కాదు, అంగీకరింపని వారి విషయంలో కూడా ఆయన ప్రతిదండన చేయు దేవుడై. చాలా మంది మీ దేవుడు కాబట్టి మీరే సేవించుకోండి అని మీరు పక్కన పెడితే వాళ్ళకి చెప్పండి, అమ్మ నాకు మాత్రమే కాదు, యేసు ప్రభు సర్వలోకానికి దేవుడు. యేసు ప్రభు ఎదుట నీవు నేను కూడా ఒక దినాన నిలువబడవలసి ఉంది. యేసు క్రీస్తుకి నీవు నీ జీవితానికి వచ్చి, నీ క్రియలకు వచ్చి లెక్కపు చెప్పాలి. నేను కూడా లెక్కపు చెప్పాలి. యేసు ప్రభు నీ జీవితానికి, నా జీవితానికి, ఈ లోక వాళ్ళందరి జీవితానికి కూడా న్యాయాధిపతి ఉన్నాడు, న్యాయకర్త ఉన్నాడని దేవుని వాక్యం ఎరిగిన నీవు సువార్తను ప్రకటించడానికి ఈ వాక్యాన్ని నీ హృదయం చేసుకోవాలని భద్రపరుచుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు ఆయన అమూల్యమైన రాయిగా ఉన్నాడు, అభ్యంతరకరమైన రాయిగా ఉన్నాడు. యేసు ప్రభు గురించి బైబిల్లో చూడండి, ద్వితీయోపదేశకాండం 32:29 అక్కడ ఏమనుందంటే, బ్రతికించువాడను నేనే, మృతి నొందించువాడను కూడా నేనే. విశ్వసించువాడిని బ్రతికించువాడు ఎవరంటే ప్రభు అయిన యేసు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేవుణ్ణి నమ్మి, దేవుణ్ణి అంగీకరించి, దేవుని భయభక్తులు
కలిగి జీవిస్తున్న నిన్ను నన్ను రేపటి దినమున బ్రతికించువాడెవరు? ప్రభువైన యేసు. మనుష్య కుమారుని యొక్క స్వరమును దినము వచ్చి ఉన్నది, ఆ గడి వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనుష్య కుమారుని యొక్క స్వరం మనుషులు వింటారు, చనిపోయిన వారు ఉంటారు, సమాధిలు చెరవబడతాయి, ఆయన వారు అందరూ ఏం చేస్తారంట? బ్రతికింపబడతారు. చూడండి, యెషయా గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉంది. ఈ రోజు యేసు ప్రభు నేను బ్రతికించు దేవుడుగా ఉన్నాడు. నమ్మని విషయం యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో చూడండి. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములను మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. ఈ మంచు ప్రకాశవంతమైన మంచుడు భూమి తనలోని ప్రేతులను సజీవులుగా. ఈరోజు క్రీస్తు కలిగి చనిపోయిన, అందుకని బైబిల్లో ఏముందంటే క్రీస్తు మరియు మృతులైన మృతులు ధన్యులు. ఎందుకంటే వీరు ప్రత్యేకించబడిన వారు, వీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు, ఈయన రాకడలో ఎత్తబడేవారు. కాబట్టి దేవుని వాక్యం వీరి గురించి ఏమి శ్రమిస్తుందంటే ఎప్పుడైతే దేవుని భూల వింటారో వీరందరూ మంటిలో పడి ఉన్నారు కానీ మేల్కొంటారు. మేల్కొని ఉత్సాహతలు చేసి దేవుని ఎదుర్కొంటారంట. నీ మంచు ప్రకాశవంతమైన మంచుని వారిని గురించి చెప్తుంది. అందుకనే యేసు ప్రభు బ్రతికించేవాడు. ఎవరు? మృతిలో నిలిచేవాడు కూడా ఎవరు? ప్రభువైన యేసే. హల్లెలూయా, హల్లెలూయా. మృతిలో నిలిచేవాడు కూడా యేసే. అందుకని యేసు ప్రభు మాట్లాడారు, ప్రాణము తీయ చూచి వారికి మీరు భయపడకూడదు కానీ మీ దేహమును మీ ఆత్మను రెండింటిని నరకములో నశింపచే వారికి ఎక్కిలి భయపడి. హల్లెలూయా. యేసు ప్రభు జీవింపచే దేవుడు, యేసు ప్రభు నశింపచే దేవుడు. ఈరోజు చాలా మందికి ఒక కోణమే తెలుసు. అమ్మా, ఒక కోణం ఉంది, యేసు ప్రభు చూస్తారు. రెండో కోణం కూడా ఉంది యేసు ప్రభు. అమ్మా, రెండవ కోణం కూడా ఉంది. ఆయన అమూల్యమైన రాయిగా ఉన్నాడు ఒక కోణంలో, రెండో కోణంలో ఉన్నాడు అభ్యంతరకరమైన రాయిగా ఉన్నాడు, నిన్ను నలిచి రాయి ఉన్నాడు, నిన్ను తుమాకులకు వచ్చే రాయి ఉన్నాడు, నిన్ను బ్రతికించు దేవుడుగా ఆయన ఉన్నాడు, నేను మృతి నొందించు దేవుడుగా ఆయన ఉన్నాడు. యేసులో కృపనే చూస్తున్నారు కానీ యేసు ప్రభు కాఠిన్యం కూడా ఉంది. హల్లెలూయా. మీరెక్కడి వారు, మీరెవరో నేను ఎరుగను. హల్లెలూయా. అక్రమం చేయవారా నా ఎదురు నుండి కలిగి. మరి అంతేకాదు, నేను చల్లని చోట కూర్చుకునేవాడును, వింతని చోట కోయివాడు ఎరిగి నువ్వెందుకు నా ద్రవ్యాన్ని షావుకారు యొద్ద కూర్చితే నేను వడ్డీతో సహా తీసుకున్నాను కదా. చెడ్డమైన దాసుడా, సొమ్ము నేను చెడ్డ దాసుడా, వీని కాలు చేతులు కట్టివేసి వెలుగున అరవేయండి చీకటి, అక్కడ ఏడుపును కంటుపట్టి. ఈరోజు యేసు ప్రభుని చాలా మంది ఒక దృక్పథంలోనే చూస్తున్నారు కానీ వేరొక దృక్పథం కూడా ఉంది, ఒక కోణంలో చూస్తున్నా కానీ వేరొక కోణంలో ఉంది. యేసు ప్రభు నేను బ్రతికించే వాడిగా ఉన్నాడు. విశ్వసించిన వాడిని మృతి నొందించేవాడిగా, నరకములో పడవేయవాడుగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకానికి చెప్పాలి. మీరు ఉద్యోగం చేస్తున్న చోట, మీరు వ్యాపారం చేస్తున్న చోట, మీ స్నేహితులకి, మీ యొక్క బంధువులకి, మిమ్మల్ని ఎదిగిన వారికి కూడా ఈ సత్యాన్ని తెలియచేయాలి. ఈరోజు యేసు ప్రభు నాకే దేవుడు అనుకోకు, నీకు కూడా దేవుడు. నా విషయంలో బ్రతికించేవాడు ఉన్నాడు, నీ విషయంలో మృతి బంధించేవాడు ఉన్నాడు. నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఎప్పటికైనా మారు మనసు పొంది దేవుడిపై తిరిగితే నాకు చూపిన కృప నీకు కూడా చూపించడానికి యేసు ప్రభు సమర్థుడని దేవుని బిడ్డగా, దేవుని ఎదిగిన బిడ్డగా నీవు ఇతరులకు సువార్తను ప్రకటించాలి అని చెప్తామా. ఈ రోజు నిన్ను వెలిగించిన దేవుడు నీ ద్వారా కొంతమందిని వెలిగించాలని కోరుకుంటున్నాడు. నన్ను వెలిగించిన దేవుడు నా ద్వారా కొంతమందిని వెలిగించాలని కోరుకుంటున్నాడు.
కాబట్టి మనకు తెలిసిన సత్యాన్ని లోకానికి తెలియచేయటమే సువార్త. అది చెప్పండి. సువార్త అంటే బైబిల్ మొత్తం బట్టి పట్టేయడం, బైబిల్లోని కఠిన వాక్యాలన్నిటి గురించి వివరణ తెలుసుకోవడము సువార్త కాదు. సువార్త అంటే యేసు ప్రభు ఎవరు ఈ లోకానికి తెలియచేయటమే సువార్త. యేసు ప్రభు నీకేమై ఉన్నాడో, యేసు ప్రభు వారికి ఏమైనాడు అంటే తన ఎదుగుల వారికి ఏమైనాడో తెలియచేయడమే సువార్త. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బ్రతికించేవాడు ఆయనే, మృతి నొందించేవాడు కూడా ఆయనే. చూడండి మార్కు సువార్త 16:16 సత్యాన్ని. రక్షించేవాడు ఆయనే, శిక్షించేవాడు కూడా ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు రక్షణ తీర్పు నుండి, ఉగ్రత నుండి, నరకం నుండి, పాతాళం నుండి రక్షించేవాడు ఎవరు? ప్రభువైన యేసు. రక్షకుడు ప్రభువైన యేసు. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును. ఈరోజు చాలా మంది ఇంకా బాప్తిజం తీసుకున్న నిర్లక్ష్యంగా సంఘంలో ఉన్నారు. చెవులైతే నమ్మ మార్గం తీసుకున్న వాళ్ళు తీసుకున్నాం, మార్గం తీసుకోలేదా? నేను నీకు బాప్తిజం నేనే ఇచ్చాను, మర్చిపోయావా? బాప్తిజం తీసుకోని వాళ్ళు అంటే బాప్తిజం తీసుకోలేదండి, మాకు రక్షణ లేదండి, మాకు నిశ్చిత లేదని అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాబాయ్ గారు తీసుకోలేదు, లక్ష్మి గారు తీసుకోలేదు, నువ్వు తీసుకోలేదు, నువ్వు చేయడం లేదు, నువ్వు తీసుకోలేదు, ఇంకెవరు ఉన్నారు? నీ బాబు తీసుకోలేదు. ఈరోజు గమనించాలి, మందిరానికి వచ్చి విని వెళ్ళిపోతే విన్న వాక్యం మీ హృదయాల్లో ఏం చేయదు, ఫలించదు. విన్న వాక్యానికి లోబడి మీ జీవితాలు దేవుడికి ఇచ్చినప్పుడే ఈ విన్న వాక్యం మీలో ఫలిస్తారు. సంవత్సరాలు, నెలలు తరబడి నెలలు జరిగిపోతున్నా ఇంకా రక్షణ లేక మీరు చాలా మంది ఉన్నారు, రక్షణ నిశ్చిత లేక చాలా మంది ఉన్నారు. అది ఉండకూడదు. ఎందుకంటే ఈ రోజు యేసు ప్రభు రక్షకుడిగా ఉన్నాడు, కానీ నమ్మము వస్తువును మొదలకి నమ్మలేదు, విశ్వసించలేదు, లోబడలేదు. నీకు ఆయన ఎలా ఉంటాడంటే శిక్షకుడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంఘముల యువరాధికులు మిగిలిపో. ఇంకో విషయం చెప్పండి, మీకు పాపుల కన్నా అధికమైన శిక్ష నీకు ఉంటుంది, అన్యుల కన్నా అధికమైన శిక్ష నీకు ఉంటుంది. ఎందుకు? దేవుని గురించిన జ్ఞానం మీకు ఉంది, వాక్యం గురించిన అవగాహన మీకు వానికి తెలియక చేసిన వారికి కొద్ది దెబ్బలేనంట, తెలిసి చేసిన వారికి అనేకమైన దెబ్బలు జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి వాళ్ళకన్నా మీకు శిక్ష రెండంతలు ఉంటుంది. హల్లెలూయా. మీరు మందిరంలో ఇంకా మేము మారు మనసు పొందలేదు, ఇంకా మా జీవితాన్ని ఉండలేదు, ఇంకా నామకార్థులమే, మీకు దేవుళ్ళలో మా పౌరసత్వం లేదు, ఆయన నాకున్న పౌరసత్వం లేదనుకుంటే ఇప్పటికైనా దేవుని వాక్యం విని మీ మనసులను, మీ హృదయాన్ని దేవుడికి అర్పించుకోండి. ఎందుకంటే ఈ రోజు రక్షకుడిగా ఉన్నాడు, కానీ రేపటి దినాన మీకు శిక్షకుడిగా ఉన్నాడు. ఎవరు? ప్రభువైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద. రోజు నీకు తెలియదేమో, యేసు ప్రభును నిర్లక్ష్యం చేస్తున్నావేమో, యేసు ప్రభును విడిచి ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో, కానీ యేసు ప్రభు నీకు ప్రతిఫలం ఇస్తాడు. వాని క్రయించు, నీ క్రియలకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఈ రోజుకి నీ జీవితంలో దేవుడు ఉండకపోతే ఆయన రక్షకుడిగా నీ జీవితంలో ఉన్నాడు. ఉన్నాడు శిక్షకుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఒక విషయం చెప్తున్నాను. ఒక డాక్టర్ మొత్తం ఈ యొక్క శరీరం గురించి ఏం తెలుసు? అవగాహన తెలుసు. ఎక్కడ ఏ నరం ఉంటుంది, ఎక్కడ ఏ కన్నం ఉంటుంది, ఎక్కడ ఏ బోన్ ఉంటుంది, ఈ మొత్తం బాడీని గురించిన అవగాహన మొత్తం ఉంటుంది. ఒక డాక్టర్ ఉంటారు, దాని అందుకునే చక్కగా సర్జరీ చేయగలడు, చక్కగా పుట్టగలడు, చక్కగా ఆ వ్యక్తికి కావాల్సిన విధంగా నడిపించగలడు.
ఈ శరీరాన్ని సృష్టించిన దేవునికి ఇంకా ఎక్కువ తెలుసు. హల్లెలూయా. కాబట్టి నేను ఎంతగా శిక్షించాలో, ఎంతగా నేను బాధపరచాలో, ఎంతగా నేను బాధపరచడానికి అప్పగించాలో నిన్ను సృష్టించిన దేవునికి తెలుసు. కాబట్టి ఆయన చేతిలో పడడం అనేది భయంకరం. హల్లెలూయా. జీవం గల దేవునికి చేతిలో పడుట బహు భయంకరంగా. ఈ రోజు రక్షకుడిగానే నువ్వు చూస్తున్నావేమో, రేపటి దినాన నీ రక్షణను తృణీకరించి, నీ రక్షణను నిర్లక్ష్యపరిచి, నీ రక్షణ అఘోరపరిచి, దేవుడు అనుకున్న రక్షణను త్రోసి వేసి ఈ లోక సంబంధమైన జీవితంలో ఎప్పటికీ మునిగి, ఈ రోజుకే మునిగి జీవిస్తుంటే ఆయన చేతులు పట్టని చాలా భయంకరం. హల్లెలూయా. ఆయన చేతుల నుండి ఎవరు తప్పించుకోలేదు. ఎందుకంటే దేవుడు గురించి శిక్ష ఎటువంటి శిక్ష? ఎటువంటి శిక్ష? ఎటర్నల్ పనిష్మెంట్. నా తెలుగులో ఏమంటారు తెలియదు. ఎటర్నల్ పనిష్మెంట్, నిత్యమైన శిక్ష. అంటే ఈ రోజు 5 దెబ్బలు కొట్టి వెళ్ళిపోవడం కాదు, కొడతానే ఉంటారు. 24 గంటలు కొడతానే ఉంటారు. ఎవరు ఎవరు బాధించు వాళ్ళ దురాత్మలు, అగ్నియాడు పురుగు. ప్రతి క్షణము నిత్యము 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 బాధింపబడుతూ దాన్ని ఏమంటారంటే ఎటర్నల్ పనిష్మెంట్ అంటారు. అంటే నిత్యమైన శిక్ష, విశ్రాంతి ఉండదు. మరణం అంతకన్నా నీకు. కాబట్టి బైబిల్ చెప్తుంది, విశ్వసించు వారికి ఆయన రక్షకుడు, విశ్వసింపని వారికైనా శిక్షకుడు. ఈరోజు యేసును విశ్వసించి విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా లేదా ఒకసారి పరిశీలించుకో. యేసు ఈ రోజే వస్తున్నాడు, ఇప్పుడే వస్తున్నాడు అన్న సిద్ధపాటు సంఘానికి ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడో బాప్తిసం తీసుకున్నాను, నేను సీనియర్ సంఘంలో ఎప్పుడో ప్రతి దినము అనుదినము నీ రక్షణ కాపాడుకోవడానికి సిద్ధపాటు కలిగి ప్రయాసపడుతూ ప్రతి విషయంలో నీ తలంపుల్ని, నీ ఆలోచనలు, నీ చూపులను, నీ మాటలను యేసు రక్తంలో కడుగుకుని నిత్యమైన ఆ రక్షణ ఏ క్షణంలో కూడా, ఏ విషయంలో కూడా పోగొట్టుకోకుండా కాపాడుకోవడానికి దేవుడు విడుదల మనం ఇచ్చారంటే ప్రయాసపడాలి. హల్లెలూయా. రక్షకుడు శిక్షకుడైతే ఆయన చేతులు విడిపించలేదు. అంతేకాకుండా బైబిల్లో యేసుక్రీస్తు గురించి ఇంకా ఏం చెప్తుందో 2 విషయాలు మనం తీసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 3:16 చూడండి. దేవుడు లోకమునెంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపగా నిత్య జీవము పొందునట్లు ఆయనను. ఇది విశ్వసించు వారికి యేసు ప్రవేశిస్తాడు, నిత్య జీవాన్ని. విశ్వసింపని వారికి ఏమిస్తున్నాడు? చూడండి, యోహాను సువార్త తీసారా? 3:30 చదవండి. దేవుని ఉగ్రత వారి మీద నిత్య జీవాన్ని ఇచ్చేవాడు ఆయనే, ఉగ్రతలకు పాత్రలు చేసేవాడు కూడా ఆయనే. యేసు ప్రభుని నిత్యము నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. అంటే తన మహిమ రాజ్యంలో తనతో పాటు నివసించే భాగ్యాన్ని నీకు ఇచ్చాడు. కానీ యేసు ప్రభు అంగీకరించిన వారికి ఆయన ఏమిస్తున్నాడంట? దేవుని ఉగ్రతను వారి మీదకి కుమ్మరిస్తున్నాడు. నిలిచి ఉండదు అన్న మాట లేదండి, ప్రజెంట్ కంటిన్యూషన్ ఉంది. అంటే ఎప్పటికీ యుగ యుగాలు తరతరాలు వారు బాగా సంబంధమైన పొగ పైకి లేస్తూనే ఉంటుందంట. కాబట్టి ఎప్పటికీ దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉంటారు.